కాంగ్రెస్ కొట్లాట సీఎం టీడీపీ పాట రైట్. ఈ వార్త రావాల్సిందే. ఇలా నువ్వు కాంగ్రెస్ నుండి అధికారంలోకి వచ్చి తెలంగాణలో అధికారంలో ఉంటూ చంద్రబాబుకు అనుచరులు ఉన్నారు, చంద్రబాబుకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని చెప్తా ఉన్నాను. చంద్రబాబు అనుచరులే నువ్వని చెప్పగానే చెప్పి ఈ నమస్తే తెలంగాణ ఇప్పుడు ప్రజెంట్ అయితే కాంగ్రెస్కు మోడవాలంటే నమస్తే తెలంగాణ. ఒకసారి అదే చదువు. అన్ని వేళ్ళు ముఖ్యమంత్రి వైపే అని చెప్పేసి చూస్తా ఉన్నాం. ముఖ్య నేత వైపే. మంత్రులు మంటలు బజార్ల పాడిన కాంగ్రెస్ రాజకీయాలు. పాలన గాలికి వదిలేసి ప్రచ్ఛన్న యుద్ధంలో క్యాబినెట్ సభ్యులు మంత్రుల మధ్యలోకి దూరిన ముఖ్య నేత అనుకూల మీడియా అని చెప్పేసి చూస్తాను. ఏది ఇంకా మొన్న జరిగినటువంటి ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద జరిగినటువంటి వార్తనే ఇదంతా కూడా. ఇది పాలన గాలికి వదిలేసి ప్రచ్ఛన్న యుద్ధంలో క్యాబినెట్ సభ్యులు అని చెప్పేసి చూస్తున్నాం. ఏదైతే ఒకరినొకరు టార్గెట్ చేస్తూ బట్టకాల్చి మీద వేసేలా కథనాలు. బట్టి పొన్నం సురేఖ జూపల్లి అవసరార్థం మీడియా శాస్త్రం కోమటిరెడ్డిపై అనైతిక కథనాలలోనూ ఆయన పనే అనుమానం. ఈ రేవంత్ రెడ్డి అని పేరు చెప్పలేక ఆయన పని ఈయన పని అని రాశారు. కానీ నేనేమంటా ఉన్నా అంటే నిజంగానే రేవంత్ రెడ్డి మీద అనుమానం ఉంటే ఆయన సిట్ వేసిండు, దానిపైన ఒత్తిడి తీసుకురావాలి. సిట్ అధికారులు సరైన రీతిలో ఏవైతే ఆ ఎంక్వైరీలో వాస్తవాలను బయటపెట్టాలి. కానీ ఇప్పటివరకు ఏ వాస్తవం కూడా బయటపెట్టలేరు. అంటే ఇంత 8 మందితో కలిసి ఒక అధికారులు ఒక కమిటీని ఏర్పాటు చేస్తే ఆ కమిటీ పని ఏంది? 2-3 జర్నలిస్టులను అరెస్ట్ చేయాలి, తెల్లారి బయటకు పంపించాలి. అందరూ మౌనం పాటిస్తే తప్ప లేకపోతే ఊరుకోమని చెప్పేసి సజ్జనా చెప్తాను. మిమ్మల్ని ఊరుకోకమనే చెప్తున్నాం. మేము కూడా తప్పు చేసిన తాట తీరి అనే చెప్తా ఉన్నాం. అందులో రాజకీయ నేత ఉంటే రాజకీయ నేత తాట తీరి, సామాన్యుడు ఉంటే సామాన్యుని తాట తీరి. మీకు 7% అవుతుంది అంటే తాట తీసుడు. కేవలం వానికి గొంతు ఉండద్దు, వానికి బ్యాక్గ్రౌండ్ ఉండద్దు, వాడు మౌనం ఉండాలి. కొట్టినా తిట్టినా సైలెంట్గా ఉండేటువంటి దగ్గర మీ ఈ ఆటలు సాగుతాయి. ఎందుకని చెప్పేసి మీరు సిట్ ఎంక్వైరీలో ఏం తెలిసిరో బయట పెట్టలేకపోతా ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేసిరు, వాళ్ళ నుండి ఏం ఎంక్వైరీ చేసిరు, ఏం ఆధారాలు సేకరించారు ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు. ఆ ఛానల్ ఉన్నటువంటి సీఈఓని ఇప్పటివరకు ఎందుకని చెప్పేసి మీరు ఎంక్వైరీ చేయలేరు, ఎందుకని చెప్పేసి అరెస్ట్ చేయలేరు. శాతం అయితే లేదా? సావ వచ్చిందా మీ లోపల? పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఎవరిని చట్టం తన పని తాను చేసుకుంటుందని. ఏడవన్నది చట్టం, మరి చేయాలి కదా. చేయరనే చెప్తున్నాం. మీ పని మీరు చేయరు అని చెప్పి చెప్తా ఉన్నాం. రాజకీయ నేతలకు ఊడిగం చేయకూడదు అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు గతంలో మిమ్మల్ని హీరో అన్న వాళ్ళు ఇలా కండవ ఆపుకోరు అని చెప్పేసి మిమ్మల్ని జీరో అనే కాడికి తెచ్చుకుంటారు. మీరు పార్టీ కోసం పనిచేయకూరు, ప్రజల కోసం పనిచేయరు, వాస్తవాలను బయట చూపిరి. సిట్ ఎంక్వైరీలో మీరు ఏం తెలిసిరో అది బయట పెట్టరు ఫస్ట్. అంతేగాని ఈ పేపర్ స్టేట్మెంట్లు మీడియా ఛానల్ కనడంగానే మేము భయపడటంగా చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఏం చేస్తుంది చట్టం తన పని తాను? యాజమాన్యులే అయినా ఆడిస్తున్నది ఆయనే అని చెప్పేసి ఆడేది మీడియా. యాజమాన్యులు ఆయన ఆడించిన అది ఆయనే అని చెప్పి ఆడిస్తున్నది ఆయనేనంట. ఆడేది మీడియా అయినా ఆయన చెప్తేనే అవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. తాడోపేడో తెలుసుకునే పనిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పత్రికల భుజం మీద తుపాకీ పెట్టి అసలు కాంగ్రెస్పై అటాక్ ఏందని చెప్పేసి. అంటే అసలు కాంగ్రెస్ అంటే ఈ పాత మంత్రులు ఎవరైతే ఉన్నారో బట్టి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈ జానారెడ్డి, జగ్గారెడ్డి, వీళ్ళందరూ పాత కాంగ్రెస్లుగా వీళ్ళను టార్గెట్ చేసి అది చేస్తున్నారని చెప్పేసాను. ఎవరు రాయించారో బయట పెడతాం. ఆంధ్రజ్యోతివి అభూత కల్పనలు. ఈ రాతల విషయంలో రాధాకిషన్తోనే తేల్చుకుంటా. వెనుక ఎవరుండి రాయించారో త్వరలోనే అన్నీ బయట పెడతాం. ఏ రాజకీయ ఉద్దేశంతో రాశాడో, ఎవరి ప్రయోజనాల కోసం వండి వచ్చారో వివరాలు వెల్లడిస్తాం. 40 ఏళ్ళ రాజకీయంలో ఉన్న నాది వీక్ క్యారెక్టర్ కాదు. మీ అవసరాల కోసం నికృష్టపు దిగజారుడు రాజకీయాల కోసం అల్లే కట్టుకథలో నన్నేం చేయలేవని చెప్పేసి బట్టి విక్రమార్క అంటా ఉన్నాను. నిన్న వచ్చినటువంటి వార్తలను ఉద్దేశించి. కాంగ్రెస్ పార్టీ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది పీతల పంచాయతీ. ఒకరి కాలు పట్టి ఇంకొకరు గుంజడం, ఒకరి వెనుక మరొకరు గోతులు తవ్వుకునే సంస్కృతి ఆ పార్టీలోనే ఎప్పటి నుంచో ఉన్నది. కాంగ్రెస్లో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ఆధిపత్య కుమ్మలాటలో అందరే అనే భావన ప్రజల్లో ఉన్నది. అయితే మంత్రుల గొడవల మధ్యలోకి ముఖ్య నేత అనుకూల మీడియా దూరడంపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారుతున్నది. మంత్రి కోమటిరెడ్డి వెనుక
వెంకటరెడ్డి మీద ఓ మీడియా సంస్థ ప్రచారం చేసిన అనైతిక కథనం వెనుక అన్ని వేళ్ళు ముఖ్య నేత వైపే చూపిస్తున్నాయి. విషయం తెలిసిన రోజున మూడు నిద్ర మాత్రలు మింగిన ఆయనకు నిద్ర పట్టలేదని కోమటిరెడ్డి సన్నిహితులు చెప్తున్నారు. జరిగిన మోసానికి భిన్నుడై మంత్రి రాజీనామా చేసి ముఖ్య నేతపై గలం విప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇదే అంశంపై సదరు మంత్రి భార్య ముఖ్య నేత భార్యకు ఫోన్ చేసి తన భర్తను అనైతిక వ్యక్తిగతంగా చిత్రీకరించారని, ఇక తాము రాజకీయాల్లో ఉండబోమని రాజీనామా చేసి తమకు ద్రోహం చేసిన వారి సంగతి తేలుస్తామని హెచ్చరించినట్లు సమాచారం. అనుకూల మీడియాపై తుపాకీ పెట్టి ఇప్పటికే ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్లో చాలా గ్రూపులు ఉన్నాయని, వారంతా అవకాశం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న విషయం ప్రజలకు తెలిసిందే. వీళ్ళంతా గతంలోనే ముఖ్య నేత నిర్ణయాలు వ్యవహారాలపై అధిష్టానం వద్దకు పంచాయతీకి వెళ్లారు. ఆయన ఏకపక్ష ధోరణితో పాటు అవినీతికి పాల్పడుతున్నారంటే ఫిర్యాదులు చేశారు. మరోవైపు ఈ 2 నెలల్లో పాటు పార్టీ మీద ఇటు ప్రభుత్వం మీద ముఖ్య నేతకు పట్టు రాలేదని ఢిల్లీ బలంగా నమ్ముతుంది. ఏఐసిసి ఢిల్లీ దూత కూడా ముఖ్య నేతకు పార్టీపై పట్టు, ముఖ్య నేత అనే బదులు ముఖ్యమంత్రికి పార్టీపై పట్టు లేదని నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఒకవేళ అధిష్టానం బలహీన సమయంలో ముఖ్య నేతను మార్చాల్సి వస్తే నెక్స్ట్ ఎవరు? ఆ ప్రశ్నకు 3 పేర్లు సమాధానంగా వినబడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత ముఖ్యమైన పదవి కోసం పోటీ పడ్డ బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు సామాజిక వర్గ బలం పరంగా అసలు కాంగ్రెస్ నేతలుగా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వారిలో ఎవరో ఒకరికి ముఖ్య పదవి దక్కిన పెద్దగా వ్యతిరేకత ఉండదు అని చెప్పేసి చెప్తాను. ముఖ్యమంత్రి పదవి అని రాయక ముఖ్య పదవి డైరెక్ట్ అంటే భయంతో రాస్తున్నటువంటి రాతలు ఇవన్నీ కూడా. ఈ నేపథ్యంలో తన అనుకూల మీడియా భుజాల మీద తుపాకీ పెట్టి అసలు కాంగ్రెస్ మంత్రుల మీద అటాక్ చేయాలని ముఖ్య నేత సన్నిహిత వర్గ వ్యూహ రచన చేసినట్లుగా సమాచారం జరుగుతుంది. అందులో భాగంగానే ఇలాంటి కథనాలు వారుస్తున్నారని కాంగ్రెస్ శ్రేణుల్లో జోరుగా చర్చ జరుగుతుంది. అప్పుడు మేడారం, ఇప్పుడు బొగ్గు వ్యాపారం. మేడారం అభివృద్ధి పనులు టెండర్లకు సంబంధించిన 100 కోట్ల విలువైన కాంట్రాక్టు పనుల విషయంలో మంత్రులు పొంగులేటి, సురేఖ మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి. మేడారం జాతర దేవాదాయ శాఖ పరిధిలోనిది, పైగా తన జిల్లాకు చెందిందని, ఇందులో పొంగులేటి చొరబడి కాంట్రాక్టులు తన అనుచరులకు ఇప్పించారని ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గేకు సీఎంకు సురేఖ ఫిర్యాదు చేశారు. సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాని కనతకు మంత్రి కొండా సురేఖ ఓఎస్డి గన్ను గురిపెట్టిన వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ విషయం తెలిసిందే. బొగ్గు గని కోసం 2 మంత్రులు కొట్లాడుతున్నారని చెప్తూనే పరోక్షంగా తమ ముఖ్య నేత నిరాపరాధి అనే సంకేతాలను ప్రజలకు పంపే ప్రయత్నం చేసింది. కోట్ల విలువైన కాంట్రాక్టులను పనులను దక్కించుకోవడానికి కోమటిరెడ్డి, బట్టి ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. కానీ ఇందులో ముఖ్య నేత ప్రమేయం లేదని సదరు మీడియా నేరుగానే చెప్పిన తీరు కాంగ్రెస్ మంత్రుల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయంట. కలవరపడి ముఖ్య నేత డైవర్షన్. కోమటిరెడ్డి, ఆయన కుటుంబాలకు హెచ్చరిక నేపథ్యంలో ముఖ్య నేత కొంత ఆందోళనకు గురైనట్లు సమాచారం. అర్ధరాత్రి వేళ ఆయన ఎవరి వద్దకు పోయాడని సోషల్ మీడియా రాసిందని ఇటీవల మీడియా సమావేశంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ హెచ్చరిక విసిరారు. సహజంగా పెద్ద నోరున్న కోమటిరెడ్డితో ఎదురుపడిన నేరుగా రావడం కష్టమని, తాను మరింత పతనానికి పోతే నష్టపోతానని కలవరపడి ముఖ్య నేత సమర్థంగా మరో డైవర్షన్ రాజకీయాలు చేశారని ప్రచారం జరుగుతుంది. తన సీటుకు పక్కలో బల్లెంలో ఉన్న బట్టి విక్రమార్కను వ్యూహాత్మకంగానే కోమటిరెడ్డి వివాదంలోకి లాగినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. అప్పటికే 2 మంత్రులు లాభదాయకమైన బొగ్గు గని కాంట్రాక్టు కోసం తగువులాడుకోవడం ముఖ్య నేత తనకు అనుకూలంగా మలుచుకున్నట్లు సమాచారం. వెంటనే తన జేబులోని మరో మీడియా అస్త్రాన్ని బయటకు తీసి ప్రయోగించినట్లు కాంగ్రెస్ శ్రేణులే చెప్పుకుంటున్నారు. లాభదాయకమైన వ్యాపారం కోసం 2 మంత్రులు తగువు పడుతున్నది అబద్ధం కాదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ప్రచారమైన అనైతిక కథనం అందరికీ తెలిసిందే. దీంతో ఇద్దరి మధ్య లొల్లి పెట్టిన సమాచారం. ఇక్కడ ఇంకో తీరికను కూడా ఉన్నది. మంత్రులు మధ్యలోకి దూరిన సదరు మీడియా సంస్థ యాజమాన్యాన్ని పొరుగు రాష్ట్రం యువరాజు పక్కన పెట్టేశారని సమాచారం. కానీ మన ముఖ్య నేత హక్కున చేర్చుకొని ఫ్యూచర్ సిటీలో 25 ఎకరాల స్థలాన్ని పెట్టనున్నట్లు సమాచారం. ఈ ఉపకారానికి
ప్రత్యుపకారంగానే భక్తి చాటుకున్నారని కాంగ్రెస్ మంత్రులు అంటూ ఉన్నారు.